హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో మా సండే లంచ్ రొటీన్ అనేది సండే లంచ్ రెసిపీస్ షేర్ చేశాను. అది వచ్చేసి టొమాటో చికెన్ పలావ్ ఇంకా రైతా సింపుల్గా. మార్నింగ్ నేను లేచి ముగ్గు వేసుకున్న తర్వాత ఇలాగా ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వస్తే చూడండి, నైట్ చపాతీ ప్రిపేర్ చేశాను డిన్నర్లోకి. సో మా బాబు కూడా చేస్తానని ఇలా మెస్సీ అయిపోయింది కిచెన్. సో కౌంటర్ మొత్తం నేను ఇలా డీప్ క్లీన్ చేసుకున్నాను. డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, అందులో వాటర్ వేసేసి ఇలాగా చక్కగా మనం రబ్ చేసుకొని మళ్ళీ వైప్తో క్లీన్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకుంటారా చెప్పండి నాకు. ఇంకా ఇదంతా అయిపోయాక బ్రేక్ఫాస్ట్లోకి ఆ రోజు ఉప్మా చేశాను. ఉప్మానే కదా అని నేనేమి వీడియో షూట్ చేయలేదు. ఇంకా మధ్యాహ్నం మేము ఏం వంట చేసుకోవాలని ముందు అసలు ప్లాన్ చేసుకోలేదు. సో ఇది చూడండి, నేను ఇలా స్టవ్ మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది. డీప్ క్లీనింగ్ కదా, చిమ్నీ మొత్తం క్లీన్ చేసుకున్నాను. వీక్లీ వన్స్ అయినా మనం ఇలా నీట్గా డీప్ క్లీన్ చేసుకుంటే ఇంకా కిచెన్ అనేది నీట్గా ఉంటుంది. సో దీనికోసం ఎక్స్ట్రా ఏమీ మనం డిష్ వాష్ లిక్విడ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంకా మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను మా బాబు కొంచెం టైం స్పెండ్ చేశాను మా గీతన్ తోటి. ఇంకా సడన్గా మేము అప్పుడు వంట ఏం చేయాలా అనుకుంటా ఉన్నాను. ఇంకా చూడండి, ఈ వీడియోలో వచ్చేసి మా హస్బెండ్ 10K రన్ టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేసిన మ్యారథాన్కి అని వెళ్ళారు. అక్కడ వాళ్ళు అదంతా కంప్లీట్ అయ్యాక ఫుల్గా మ్యూజిక్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని చాలామంది అటెండ్ అయ్యారు. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ క్లిప్ వీడియో షూట్ చేసుకొని తీసుకొచ్చారు నా కోసం అని చెప్పేసి. వాళ్ళకి ఒక మెమరీలా ఉంటుంది కదా. ఇక్కడ మా బాబు ఇంకా ఇట్లా స్వింగ్లో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా నేను వంట స్టార్ట్ చేద్దామని చికెన్ తీసుకొచ్చారు, లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా స్టార్ట్ చేశాను. సో సింపుల్గా చికెన్ పలావ్ విత్ టొమాటోస్తో మనం ఎలా చేసుకోవాలి, సిమిలర్ టు టొమాటో పులావ్ లానే ఉంటుంది. అది వీడియో అనేది మీకు షేర్ చేశాను. ముందుగా మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల ధనియాలు, కొంచెం లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క అనేది వేసుకొని తర్వాత మనం పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ 2 నుంచి 3 ఇంచెస్ అల్లం ముక్క, అది మీరు తీసుకునే చికెన్ని బట్టి రైస్ని బట్టి కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకున్నాను 1/2 kg చికెన్ కోసం అని చెప్పి. ఇంకా అల్లంని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా పుదీనా కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసేసి నేను అది కూడా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేస్తాను. ఇంకా ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, గార్లిక్, అది కూడా ఒకటి వేసుకొని పచ్చి కొబ్బరి అయితేనే మంచిగా మనకి మంచి టేస్ట్, అలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరితో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి కూడా వాళ్ళు తింటాము అంటే మనం అసలు ఉత్తగా ఇచ్చేయచ్చు, అలవాటు చేయొచ్చు. చిన్నప్పుడు మనం కొబ్బరి, బెల్లము, కొబ్బరి, పంచదార అట్లాగా తినేవాళ్ళం కదా, గుర్తుందా అందరికీ. ఇప్పుడైతే తగ్గించేసాంలేండి, బెల్లము పంచదార అవేమీ ఎక్కువ తినట్లేదు కదా చాలామంది. సో హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి ఇప్పుడు చూడండి, ఈ పచ్చి కొబ్బరి అంతా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసేసుకొని ఇంకా ఫైనల్గా టొమాటోస్ ఎక్కువ తీసుకొని ఈ టొమాటోస్ వేయడం వల్ల మనకి ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది బాగా. స్పైసెస్ వల్ల మనకి స్పైస్ కూడా సరిపోతుంది. మొత్తము ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకా ఈలోపు మనం చికెన్ కూడా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. ఆ చికెన్ని మ్యారినేట్ చేయడానికి మనం ఈ మసాలా అనేది యూజ్ చేసుకుంటాము. మేమైతే మోస్ట్లీ సండేసే చేసుకుంటాము నాన్ వెజ్ అనేది. మీరు ఎలా చేసుకుంటారు, వీక్ డేస్లో కూడా చేసుకుంటారా ఏమో అండి. సండే అనుకుంటాం, అలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది, ఊరికే అయిపోతుంది అసలు. హాలిడే ఉంటే మాత్రం రోజు అనేది మామూలు రోజుల కంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉందా? ఇంకా చికెన్లో నేను ముందు సాల్ట్, ఇంకా కారము, పసుపు. ఇక్కడ కారం వచ్చేసి ఒకటి చెప్పాలి మీకు, నేను 1 స్పూన్ పచ్చి కారము, 1 స్పూన్ మామూలు మనం కూరల్లో వేసుకుంటాం కదా ఆ కారం యూజ్ చేసుకుంటాను నేను ఎప్పుడు. ఫుల్గా పచ్చికారం వేస్తే మరీ ఎక్కువ స్పైస్ అయిపోతుంది, పిల్లలు తినలేరు కదా. మేము మా ఇంట్లో అయితే టూ మచ్ స్పైస్ అనేది తినమండి, మీడియంగానే తింటాము. మీరు ఎలా తింటే అలాగా దాన్ని బట్టి మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కానీ ఇలాగ మాత్రం డెఫినెట్గా ఈ రెసిపీని ఎప్పుడు చేయకపోతే ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వచ్చింది. నేను చేశాను అని చెప్పడం కాదు. దీని తర్వాత ఇందులో ఈ చికెన్లో మనం ఒక పెద్ద స్పూన్తో పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు మాత్రం డెఫినెట్గా వేసుకోండి, ఒక మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మనం మిక్సీ పట్టుకున్న మిక్చర్ని వేసుకొని ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలి. చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత టైం ఉంటే మనం కొంచెం సేపు
అలాగా వదిలేయచ్చు. లేదు అంటే నేనైతే వెంటనే చేసేసుకున్నాను టైం లేదు కాబట్టి. సో, చాలా బాగా సాఫ్ట్‌గా ఉడికేసింది చికెన్ గూడా. చికెన్ గూడా మంచిదై ఉంటేనే మనకింకా టేస్ట్ కూడా బావుంటుంది. మరీ ముదిరిపోయిన చికెన్ కంటే గూడా లేతగా ఉన్న చికెన్ అయితే ఇక్కడ చూడండి నేను పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఒక 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అది వేడైపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇది నెయ్యి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న నెయ్యి. సో, మనం కొంచెం వేసుకున్నా గూడా మంచి టేస్టు, ఎక్కువ ఫ్లేవర్ అనేది వస్తుంది. మీరు కూడా ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారా నెయ్యి అనేది? బయట తెచ్చుకున్న నెయ్యి కంటే మనం చేసుకున్నది చాలా చాలా టేస్టు, మంచి వాసన వస్తుంది. కమ్మగా సువాసన అంటారు కదా, అలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంకా స్పైసెస్ అన్నీ వేసుకున్నాను పలావ్‌కి సంబంధించినవి. అదంతా లైట్‌గా వేగిన తర్వాత ఇక నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అది కూడా వేగిన తర్వాత ఆల్రెడీ చికెన్ నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోగా ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల మనం రైస్ కూడా నానబెట్టేసేసుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకుంటాము. ఇంకా ఈ చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అనేది ఉడికితే సరిపోతుంది. మీరెప్పుడు గనుక ఇలాగ టమాటా పలావ్ లానే ఉంటుంది సిమిలర్‌గా. కానీ మనం ఇందులో చికెన్ అనేది యాడ్ చేసుకుంటాము. కొన్ని వారాల్లో మనము తినము లేదా వెజ్‌గా తినాలి అనుకున్నప్పుడు టమాటా పలావ్ చేసుకున్నట్టు ఇప్పుడు అందులో చికెన్ యాడ్ చేసుకున్నాము. చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుంది రైస్‌తో పాటు. మళ్ళీ మనకి కర్రీ, బిర్యానీ ఇలా సెపరేట్‌గా చేసుకోకుండా ఎప్పుడైనా ఇలాగ ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. నేను ఇన్ని సార్లు చెప్తున్నాను అంటే ఎప్పుడు చేయని వాళ్ళు డెఫినెట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ లోగల ఇక్కడ మసాలా అనేది రెడీ చేసుకున్న గిన్నెలోనే వాటర్ పోసుకున్నాను ఎసరు కోసం కావాల్సినవి. ఇంకా అది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా, ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్నాను. ఫుడ్ అనేది అస్సలు వేస్ట్ చేయొద్దండి. చాలామంది మిక్సీ గిన్నెల్లో చాలా చాలా వదిలేస్తారు కొంతమంది. మేబీ టైం ఎక్కువ లేక హడావిడిగా అలా కాకుండా ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా మనము ఎంత తింటే అంతే అన్నట్టుగా యూజ్ చేసుకోవాలి ఫుడ్‌ని. ఇప్పుడు బయట అసలు చాలా చాలా కాస్ట్లీ అయిపోయింది ఫుడ్ అంతా. అది మనకి దొరకాలి అన్నా కూడా చాలా కష్టమైపోతుంది. అన్నీ రేట్లు పెరిగేసాయి కదా. సో, ఇప్పుడొచ్చేసి నేను సింపుల్‌గా రైతా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ సాల్టు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు. ఈలోగా చూడండి ఇక్కడ వాటర్ అనేది ఏస్తున్నాను. 10 నిమిషాలు చికెన్ ఉడికిపోయిన తర్వాత మీరు తీసుకునే రైస్‌కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఒక కప్పుకి 2 కప్పులు. బాస్మతి రైస్ అయితే 1కి 2 లేదా 1:30 సరిపోతుంది. ఇది మామూలు రైస్ కాబట్టి 2, 2:30 కప్పులు పడుతుంది. నేను మామూలుగా ఇంట్లో యూజ్ చేసుకునే బియ్యంతోనే చేశాను. ఇక్కడొచ్చేసి ఇంకా సింపుల్ రైతా అనమాట. అందులో ఆనియన్స్ ఏసేసి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు ఇలా బీటర్‌తో బీట్ చేసుకుంటే అసలు చాలా బావుంటుంది టేస్ట్ అనేది. మీరు మామూలుగా ఇలా గంటెతో కలిపేదానికి ఇలా బీట్ చేసుకునేదానికి ఒక 2, 3 నిమిషాలు అసలు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంత చిన్న చిన్న డిఫరెన్సెస్ తోటే మనకి ఫుడ్‌కి అనేది టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ థిక్‌గా ఉండకూడదు. మరీ హోటల్స్‌లో లాగా పల్చగా ఉండకూడదు. అసలు వాళ్ళు ఇచ్చేది పల్చగా ఉంటుంది చాలా చోట్ల. అది అసలు రైస్‌లో కలవనే కలవదు. అది ఇట్లా ప్లేట్‌లో ఇలా వెళ్ళిపోతా ఉంటది పక్కకి. అలా మీకు కూడా అనిపిస్తదా? అస్సలు మన వైపుకి రాదు. ఇలా వేసుకుంటే ప్లేట్‌లో వెళ్ళిపోతా ఉంటది ఒక సైడ్‌కొచ్చేసి. ఇంకా చూడండి ఇక్కడ ఎసరు అనేది బాగా బాయిల్ అవుతున్నప్పుడు నేను రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్‌లో కాకుండా. ఇంకా ఈలోపు రైతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆ రోజు బాగా లేట్ అయిపోయింది మా లంచ్ అనేది. మేము ముందుగా చికెన్ అని ప్లాన్ చేసుకోకపోవడం వల్ల. అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి. అసలు సండేస్, హాలిడేస్ అంటేనే అన్నీ లేట్ అవుతాయి. బ్రేక్‌ఫాస్ట్ లేట్ అవుతుంది. దాంతో లంచ్, దాంతో డిన్నర్ అన్నీ లేట్ అవుతూ ఉంటాయి అట్లాగా. ఇక్కడ వచ్చేసి చూడండి ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అబౌట్ టు స్టార్ట్. మేము లంచ్‌కి అయితే ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు ఆ రోజు. మామూలు రోజులైతే ఆ టైంకి అయిపోతుంది. ఇదిగోండి నా బిర్యానీ రెడీ అయిపోయింది. లైట్‌గా సలాడ్ అనేది ప్రిపేర్ చేశాను. క్యారెట్, కీరా తోటి. ఇంకా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.